స్టార్ డైరెక్టర్తో 'ఠాగూర్' లాంటి 2 బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్న మెగాస్టార్. రెండింటిలోనూ హీరో ఒక్కరే. మెగాస్టార్ చిరంజీవి ఓ స్టార్ డైరెక్టర్తో 2 సార్లు సినిమాలను మిస్ చేసుకున్నారు. 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్స్ని ఆయన ముందే మిస్ చేసుకున్నారు. మరి ఆ సినిమాలేంటి, దర్శకులెవరో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి చాలా సినిమాలను వదులుకున్నారు. స్టార్ డైరెక్టర్ల సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ఇండస్ట్రీ హిట్లుగా మిగిలాయి. అయితే ప్రధానంగా 2 సినిమాలను మాత్రం చిరంజీవి వదులుకోవడం పెద్ద పొరపాటనే చెప్పాలి. అయితే ఈ 2 చిత్రాలకు ఒకే దర్శకుడు, హీరో కూడా ఒక్కరే కావడం విశేషం. చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ చిత్రాలు చాలానే ఉన్నాయి. 'ఖైదీ', 'ఠాగూర్' లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన్ని హీరోగా, ఇమేజ్ పరంగా, మార్కెట్ పరంగా కొన్ని మెట్లు ఎక్కించిన చిత్రాలు చాలా ఉన్నాయి. అయితే ఆయన మిస్ చేసుకున్న చిత్రాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కూడా ఉండడం గమనార్హం. సౌత్ డైరెక్టర్స్లో శంకర్ పేరు ప్రముఖంగా నిలుస్తుంది. 'బాహుబలి'కి ముందు ఇండియన్ టాప్ డైరెక్టర్గా ఉన్నారు శంకర్. భారీ కమర్షియల్ చిత్రాలకు ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేవారు. సందేశాన్ని, వాణిజ్య అంశాలను సమపాళ్లలో మేళవించి ఇండస్ట్రీ హిట్లు అందించిన ఘనత ఒక్క డైరెక్టర్ శంకర్కి మాత్రమే దక్కింది. 'జెంటిల్మన్', 'ఇండియన్', 'ఒకే ఒక్కడు', 'నాయక్', 'జీన్స్', 'అపరిచితుడు', 'శివాజీ', 'రోబో 2.0' వంటి బ్లాక్ బస్టర్స్ని ఆయన చిత్ర పరిశ్రమకి అందించారు. దర్శకుడిగా తానేంటో నిరూపించుకోవడమే కాదు, ఇండియన్ టాప్ డైరెక్టర్గా కూడా ఎదిగారు. అయితే శంకర్ తొలి సినిమా చిరంజీవితో చేయాలనుకున్నాడట. ఆయన అర్జున్తో 'జెంటిల్మన్' సినిమాని చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆయనపై పడింది. అయితే అప్పటి వరకు ఓ మోస్తరు హీరోగా ఉన్న అర్జున్ 'జెంటిల్మన్'తో పక్కా కమర్షియల్ హీరోగా నిలిచిపోయారు. కమల్ హాసన్ కూడా ఫిదా అయ్యారు. దీంతో 'ఇండియన్'కి అవకాశం ఇచ్చాడు. అయితే 'జెంటిల్మన్' మూవీని మొదట చిరంజీవితో చేయాలనుకున్నారట శంకర్. కానీ మెగాస్టార్ ఒప్పుకోలేదు. దీంతో అర్జున్తో చేయాల్సి వచ్చింది. హీరోగా మరో స్థాయికి అర్జున్ను తీసుకెళ్లింది ఈ చిత్రం. అయితే ఈ చిత్ర హిందీ రీమేక్లో నటించాడు చిరు. కానీ అక్కడ పెద్దగా ఆడలేదు. దీనికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. దీంతోపాటు 6 ఏళ్ల తర్వాత అర్జున్తో 'ఒకే ఒక్కడు' సినిమా చేశాడు శంకర్. మనీషా కొయిరాలా హీరోయిన్గా, రఘువరన్ విలన్గా నటించిన ఈ మూవీ కూడా అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అర్జున్ ఇమేజ్ను మరో స్థాయికి పెంచిన చిత్రం ఇది. సౌత్ టాప్ స్టార్స్లో ఒకరిగా అర్జున్ ఉన్నారంటే అది కేవలం 'ఒకే ఒక్కడు' చిత్రం ద్వారా మాత్రమే అనేది స్పష్టమవుతుంది. శంకర్ ఈ మూవీ స్క్రిప్ట్ని ముందుగా చిరంజీవికే చెప్పారట. ఈ చిత్రాన్ని మొదట శంకర్ తెలుగు, తమిళంలో ఏకకాలంలో చేయాలనుకున్నారట. ఇద్దరు వేర్వేరు హీరోలతో ప్లాన్ చేశారు. తమిళంలో అర్జున్, తెలుగులో చిరంజీవితో చేయాలనుకున్నారు. కానీ చిరు నో చెప్పాడట. కారణం ఆయనకు డేట్స్ లేకపోవడమే. ఇక్కడ అప్పటికే చిరంజీవి ఇతర ప్రాజెక్టులతో లాక్ అయిపోవడంతో ఏమీ చేయలేకపోయారట. అదే చేసి ఉంటే 'ఠాగూర్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా చిరంజీవికి పడేదే అని చెప్పొచ్చు. ఆ సమయంలో తెలుగులో చిరంజీవి 'స్నేహం' కోసం 'ఇద్దరు మిత్రులు' చిత్రాలు చేశారు. 'స్నేహం' కోసం హిట్ అయింది. కానీ 'ఇద్దరు మిత్రులు' మాత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత 'అన్నయ్య' చిత్రం చేశాడు. 'మృగరాజు', 'శ్రీ మంజునాథ', 'డాడీ' ఇలా అన్నీ యావరేజ్గాను, ఫ్లాపులుగాను మిగిలాయి. మళ్ళీ 'ఇంద్ర', 'ఠాగూర్' సినిమాలతో చిరంజీవి తన రేంజ్ ఏంటో ఇండస్ట్రీకి పరిచయం చేశారు.